హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎవరికి తెలియకుండా ఉండదు, అందరికీ తెలుసు. ఈ ఫ్రూట్ గురించి ఎవరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. డిమాండ్ ఉన్న పంట ఇది. డ్రాగన్ పంటకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో రైతులు వీటిని సాగు చేయడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. మార్కెట్ లో డ్రాగన్ ఫ్రూట్ ధర వచ్చేసి 100 నుంచి 150 మధ్య ఉంది. ఈ పంటపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటకి అయితే రాయితీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సాగు చేయడానికి అవసరమయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వం భరిస్తోంది. జన్యుపరంగా ఇది మంచి పోషకాల మొక్క. రాయితీపై పంట సాగు చేసేందుకు 1/2 ఎకరా పైన లేదంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులు అర్హులు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం 1/2 ఎకరాకు మాత్రమే రాయితీ అనేది ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ద్వారా అయితే ఈ పంటకు రాయితీని అందిస్తుంది. ఈ పంటకు నీటి అవసరం ఎక్కువ ఉండదు కాబట్టి నీటి వనరు తక్కువగా ఉన్నవారు ఈ పంటను అయితే ఎక్కువగా పండిస్తూ ఉంటారు. దీనికి ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతు ఈ పంటను అయితే వేస్తూ ఉన్నారు. మొక్కకు మధ్య 10 అడుగుల దూరం అయితే ఉండాలి. రింగ్ పద్ధతి ద్వారా సాగు చేయడం రైతన్నలకు లాభసాటిగా ఉంటుంది. ఎంత పెద్ద వర్షం పడినా ఈ రింగ్ పద్ధతిలో ఎటువంటి నష్టం అయితే వాటిల్లదు. అన్నదాతలు కూడా ఈ పద్ధతిలో సాగు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ రాయితీని పొందాలంటే ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులు. పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా పత్రాలు కార్యాలయంలో అందజేస్తే అర్హులను ఎంపిక చేస్తారు. సాగుకు అవసరమైన పోషకాలను అందిస్తుంటే ఏడాదిలోగా పంట కోతకు వస్తుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు స్థానికంగా ఉండే మార్టుల్లో అమ్మకాలు సాగించవచ్చు. డ్రాగన్ పంటను సాగు చేసిన రైతులు అమ్మకాలు చేపడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఉద్యాన శాఖ అధికారులు, ఉపాధి కార్యాలయ అధికారులు సంప్రదించి పూర్తి వివరాలు అయితే పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.